భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సుజాత నగర్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లు, మొక్కజొన్నలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. మొన్నటి వరకు డీజిల్ కొరత కారణంగా లారీలు రావటం లేదని చెప్పిన అధికారులు ఇప్పుడు తేమ శాతం తదితర కారణాలను చూపిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏ రైతులో ఏ పగులు వానలు బాగున్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఇక్కడేమో కొనుగోలు కాటాలు ఏం కావట్లేదు. మొన్నటి దాకా లారీలు లేవన్నారు, డీజిల్ లేదన్నారు. లారీలు డీజిల్ అంతా బాగానే ఉంది. మరి 8 వేలు పెట్టి పట్టా తెచ్చుకున్నాం. పట్టాలు కూడా ఇక్కడ లేవండి. రైతులు అయితే బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇగో ఇన్ని నీళ్ళు ఆగినాయి పట్టా మీద. కనీసం ఒక 4 డ్రమ్ములు నీళ్ళు ఆగినాయి. ఈ పట్టా వేయకపోతే ఇదంతా ఖరాబ్ అయ్యేది. దయచేసి ప్రభుత్వం ఏదైనా చేసి మమ్మల్ని అయితే తొందరగా ఈ కాటాలు నడిచేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. మొన్నటి దాకేమో డీజిల్ టైట్ అని చెప్పేసి 2-3 రోజులు అట్లా చెప్పి ఆఫ్ చేశారు. ఈరోజు రాత్రి పడ్డ ఆగాలపాన భారీ వర్షం పడ్డది. ఈ వానకి మొక్కజొన్నలు కానీ వడ్లు కానీ పూర్తి స్థాయిలో తడిచినాయి. ఇగో మొత్తం పట్టాల మీద నీళ్ళే ఉండే. కన్నీరు మున్నీరే మిగులుతుంది తప్ప రైతుకి ఎలాంటి ఆదాయం లేదు. ఇప్పటికైనా ఇకనైనా ఈ రోజు నుంచి లారీలు రావాలి. ఇప్పుడు కాటాలు పెట్టిన సరుకు మిల్లులకు పోవాలి. ఖచ్చితంగా తూర్పాలు ప్యాన్లు ఎక్కువ తీసుకొచ్చి వడ్లు తూర్పాలు మొక్కజొన్నలు తూర్పాలు పోంచుకొని ధాన్యం మిల్లులకి తరలించి రైతాంగాన్ని కాపాడాలని దయచేసి మేము అందరం